ఎన్ని ఛానల్ వచ్చి డబ్బులు వస్తాయని చేస్తున్నావా? నేను అనేది అన్ని కరెక్ట్ ఉంటాయమ్మా. ఇవన్నీ కావాలి మీకు తీసి పెట్టుకొని ఇబ్బంది ఏం లేదు, నాకు ఎలాంటి బాధ లేదు. నన్ను ఎవ్వరు ఏం చెడు చేయలేరు. చూడు అగోరి దగ్గర డబ్బులు నీకు ఎవరు చెప్పారు? నాకు అసలు తెలిస్తే కదా డబ్బులు కోట్ల ఆస్తుంది అగోరికి. నేను డబ్బులు గురించి మాట్లాడినా ఇప్పుడు అన్నావు మనకే తిండికి దిక్కులేదు అన్నావు. లేదు, ఒక పూజ చేస్తే 10 లక్షలు ఇస్తారు అగోరి. అది వేరు, అది నన్ను అడగలేదు. లేనప్పుడు తెలుసుకో తిండికి దిగలేదు. మనిషిగానే అమ్మాయి డబ్బులు తీసుకొని వెళ్ళిదాడు. అది నేనంటే ఆమెకు ఇబ్బంది ఎలా చేసుకుంటుందో ఆమె ఆలోచన కోసం ఆమె చేసుకున్నది. కానీ నీకు పెళ్లి దేనికి? నేను రెండు డబ్బు గురించి అలా వేల వేల కోట్లు ఉంది హైదరాబాద్ డబ్బు ఒక్కొక్కటి దగ్గర. పేదోడు ఏదో ఈడ పండుకుంటుండు, కృష్ణకాంత్ పార్క్ కన్నా పండుకుంటుండు. వాడు డబ్బు సంపాదలేక కాదు, వాడు దేని పండుగ తెలిసిన ఒక తప్పు చేయలేక. బిజినెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఈ రోజు 1000 కోట్లు పెట్టి రేపు 5,000 కోట్లు తీసుకుంటుండు. అది వేరమ్మా, ఇది వేరు. లేనోడు నాకంత బోజాలని తింటాడు. ఏం చేస్తుందంటే నేను పబ్లిసిటీ కావాలా, నేను పబ్లిక్ డబ్బు సంపాదాలా, ప్రతి ఒక్కరమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బుకి ఆశ. కానీ ఇంకొకటి లేదు మేడం. నువ్వు ఏం చేస్తున్నావో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నేను 16 సంవత్సరాలు ఎదురు వచ్చి నా రూమ్ రెంట్ నేను 2005 వస్తే 700 రూపాయలు నా రూమ్ రెంట్. నా పిల్లలతో నేను పెళ్లి చేసుకుని కొత్త వచ్చిన రోజు ఈరోజు 11,000 రూపాయలు నా రూమ్ రెంట్. ఈరోజు పిల్లలు చదివాలంటే 3 లక్షలు ఇద్దరికి. నా డ్రైవర్ డబ్బులు కూడా సరిపోవడం లేదు. ఆడికి తుడుచుకొని నెలకొంటుండ 2 పిల్లలు చదివాలంటే. నేను ఎంత కష్టపడితే రాని డబ్బు ఒక పబ్లిసిటీ ఇస్తే డబ్బు వస్తుంది తెలుసా, అట్లా వస్తుంది తెలుసా. జనాలు పిచ్చోళ్ళు. మీరు ఇష్టం పెట్టుకోవాలంటే ఏం చేస్తున్నారు, అవునా కదా? 16 సంవత్సరాలు 2005 వచ్చి నాకు ఆధార్ కార్డు ఎన్ని ఉన్నాయి. నేను వద్దును కానీ మళ్ళీ ఏపీకి వేసుకున్నా. అంత మోసమమ్మా. జనాలు నువ్వే చేస్తావు. నువ్వు వీడియో పెట్టినమ్మా, నువ్వు నాకు డబ్బులు ఎంత ఇచ్చినావు? ఒక్క థమ్స్అప్ దాపక్క నేను మాట్లాడాలక్క. ఏ కదా తాప కదా తప్పుక్క, తాపిస్తానే మాట రాకూడదు. నేను నీకు ఎడుగు ఇచ్చి వెళ్ళిపోవాలా. పోతా నాకు థమ్స్అప్ తాగుతున్నావు, తిన్నో రోడ్డు మీద ఉంటున్నావు, ఎవడు చూడ్డు. నేను ఫేమస్ అయితే అప్పుడు లేదు. నా పేరు తెలుసు అసలు మీకు? అడిగారా? లేదు. మరి అదేనా తెలుసు అసలు నా పేరేం పేరు? అంటే మీరు అల్లు అర్జున్ డ్రైవర్ గా. అది ఓకే, ఐ డోంట్ నో. అసలు అల్లు అర్జున్ గురించి పక్కన పెట్టండి. అసలు నా పేరు తెలుసా మీకు? అసలు వాళ్ళు అడిగారా? వీళ్ళ కూడా నేను వేసేస్తా. అది కాదు, మధ్యలో మీడియా అంటే మాట్లాడుతుంటే మధ్యలో వచ్చారు కదా. మధ్యలో వచ్చారు కాబట్టి మీరు